నిజంగా మొఘలుల కాలంలో లేదా ఆ కాలంలో కొన్ని దేవాలయాలు అయినా ధ్వంసం చేయబడ్డాయన్న విషయం ఏదైతే ఉందో కొంతవరకు ఏదైతే జరిగిందో దాన్ని ఒప్పుకోవాల్సిందే. కానీ లేని విషయాన్ని కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద తప్పు. మొదటి విషయం ఎందుకు అంటే వాళ్ళు ఆ విధంగా ముస్లింలపై ఇస్లాంపై ద్వేషం కలిగించాలనేటువంటి ఆలోచనలతో కొన్ని పుస్తకాలు రాసుకున్నారు, హిస్టరీని తారుమారు చేశారు. ఇప్పుడు ఏదైతే మీరు విషయం అడిగారో నలంద లైబ్రరీని తక్షశిల వీటిని తగలబెట్టారని చెప్పేసి అలెగ్జాండర్ ఏ కాలానికి చెందినవాడండి? BC 300 క్రీస్తుపూర్వం 356 అలెగ్జాండర్ 350 అలెగ్జాండర్ కన్నా ముందు అలెగ్జాండ్రియా అనే రాజధాని ఎప్పుడు వచ్చారు? ఆయన 1600 లో. మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది? ఆల్మోస్ట్ ఒక ఆ గ్రంథాలు ఎలా తగలబెట్టాడు? ఈయన ఎందుకు తగలబెట్టాడు? ఎవరు తగలబెట్టారు? ఇక్కడ ఖలీఫా, మూడో ఖలీఫాకున్న ఇప్పుడు మీరు తర్వాత గూగుల్లో మీరు కరెక్ట్గా దాన్ని క్రాస్ చెక్ చేయండి. అదేంటంటే అలెగ్జాండ్రియాలో నేను చెప్తున్నాను, అది నాకు తెలుసు. విన్నారా? అలెగ్జాండ్రియాలో తగలబెట్టేశారు. ప్రవక్త యొక్క రెండవ శిష్యుడైనటువంటి ఉమర్ బిన్ ఖత్తాబ్ గారి కాలంలో, ఉమర్ గారి కాలంలో ఆయన అమ్రు బిన్ ఆస్ అనేటటువంటి ఒక శిష్యునికి ఆయన ఉపదేశించారు. ఆయన తగలబెడితే కొన్ని నెలల పాటు ఆ బుక్స్ తగలబడ్డాయి, గ్రంథాలయం తగలబడ్డది అన్నది ఒక ఆరోపణ తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదు. రైట్. ఖురాన్ లో మొహమ్మద్ ప్రవక్త యుద్ధం చేసినట్టుందా లేదా? ఖురాన్ లో మొహమ్మద్ కత్తి పట్టాడు, గుర్రంతోని యుద్ధం చేశాడా లేదా? ఎవరు? మొహమ్మద్ ప్రవక్త వారు. మీరు ఆ బొమ్మను చూసి చెప్తున్నారా? కత్తి పట్టుకున్న లేదు, ఖురాన్ లో ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఫైట్ చేశాడా, యుద్ధాలు చేశాడా, రాజ్యం ముందు లెటర్లు రాసి పంపించాడా లేదా? మతం మారండి లేదా నాతో యుద్ధానికి సిద్ధపడండి అనేది ఉందా లేదా? మొహమ్మద్ ప్రవక్త వారు ఆత్మరక్షణ కోసం ఆనాడు యుద్ధాలు చేశారు. అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అని ఖురాన్లో చాలా స్పష్టంగా సిరాజ్ గారు మాట వినండి సార్. రాజ్యాల మీదకి దండయాత్రకి మొహమ్మద్ ప్రవక్త వారు వెళ్ళారా లేదా? లేదు, వెళ్ళలేదు. యుద్ధాలు చేయలేదు. యుద్ధాలు చెప్తున్నాను ఇస్లామిక్ హిస్టరీలో జరిగింది. ఎందుకు సార్ యుద్ధాలు చేశారా చేయలేదా మొహమ్మద్ ప్రవక్త? యుద్ధాలు ఎవరు చేయలేదండి. యుద్ధాలు ఇప్పుడు మీరు మహాభారతంలో మరి మత ప్రచారకుడుగా మీరే చెప్తున్నటువంటి అంత పెద్ద యోధుడే యుద్ధాలు చేస్తున్నప్పుడు మీరు శాంతి మతం అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారండి? ఒక విషయం వినండి, మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో యుద్ధాలు కూడా అంతే పురాతనమైనవి. ఇక్కడ కౌరవులకు పాండవులకు కురుక్షేత్ర యుద్ధం ఉందా? ప్రస్తావన అది వాళ్ళకే జరిగింది, ప్రస్తావన ధర్మం మీద జరిగింది. ఇది మతం మారకపోతే జరిగింది. మతం మారకపోతే జరగలేదు. ఇది మీ అపోహ. ఇది అపోహ. ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ వారు ఎప్పుడైతే స్వధర్మాన్ని ఇక్కడ వినండి, ఆ రాజ్యానికి ఏ రకమైన ఉత్తరాలు రాసేవాడు అని అంటే, మీరు నమ్మి మారండి, శరణు వేడుకోండి, శరణు వేడుకపోతే నాతో యుద్ధానికి సిద్ధపడండి. యుద్ధాలు చేశారా చేయలేదా? కొన్ని ఏంటంటే ఇస్లామిక్ వ్యతిరేకమైనటువంటి కొన్ని వెబ్సైట్స్ లేదా కొన్ని కథనాలు చదివి ఆ విధంగా మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. యుద్ధం చేశాడా లేదా? సార్, యుద్ధం చేయనటువంటి రాజులు, యుద్ధం చేయనటువంటి ప్రవక్తలు ఎవరున్నారు? యేసుప్రభుల వారు చేశారా? ఎవరు? యేసు ప్రవక్త వారు ఏం చేశాడా? యేసు ప్రవక్త చెప్పిన విషయం, ఆయన బోధనలు ఏంటి? ఆయన చెప్పింది ఏంటి? నిజదేవుడు ఒక్కడే ఉన్నాడు, మారండి, మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఆయన జీవితం మొత్తం అదే. ఆయన స్పష్టంగా మత మార్పిడి చేశాడు. ఎవరు? యేసుప్రభుల వారు. ఇప్పుడు ఈ విషయం ఏదైతే మీరు అడిగారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఎప్పుడైతే ఒకే దైవం వైపున ప్రజల్ని పిలిచారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి అరబ్బులు ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు పన్ని 3 సంవత్సరాల స్వదేశం నుండి బహిష్కరించేసి ఆయనపై 17 సార్లు హత్యా ప్రయత్నం చేసి ఆయన కూతుళ్లకు విడాకులు ఇచ్చేలా పురిగొలిపి ఆయన వెళ్ళేటటువంటి దారిలో ముళ్ళ కంచెలో అవన్నీ పరిచేసి నానా ఇబ్బందులు పెట్టినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మొట్టమొదటిగా ఎవరైతే మీ ఇండ్ల నుండి మిమ్మల్ని తొలగించేశారో వారితో పోరాడడానికి మీ ఆత్మరక్షణ కోసం మొట్టమొదటిగా మీకు అనుమతి ఇవ్వబడుతుంది అన్నప్పుడు జంగే బదర్ అనేటటువంటి ఒక యుద్ధం జరిగింది. ఆ జంగే బదర్లో 1000 మంది ధర్మాన్ని నమ్మని వారు ఉంటే 300 మంది ఈ సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య జరిగినటువంటిది అన్నమాట. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పూర్తి జీవితంలో జరిగినటువంటి ఏవైతే యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇస్లామిక్ హిస్టరీ మీరు చూసినట్లయితే అందులో కేవలం 87 యుద్ధాల్లో పాల్గొంటే 259 మంది మాత్రమే చనిపోయారు. అందులో విశ్వాసులు అంటే దేవుని నమ్ముకున్న వారు కూడా చనిపోయారు, దేవుని నమ్ముకునే వాళ్ళు 755 మంది చనిపోయారు అనమాట. ఈ విధంగా చాలా తక్కువ సంఖ్యలో ప్రాణ నష్టంతో ఒక గొప్ప విప్లవాన్ని సాధించారు. మీకు తెలియదు ఏముంది, మొదటి ప్రపంచ యుద్ధంలో 1,70,00,000 మంది, రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపుగా 6 కోట్ల మంది, హిరోషిమా నాగసాకిపై ఏదైతే జపాన్ అనుభవం ప్రయోగం చేసిందో అక్కడ దేవుడి చేత వచ్చినటువంటి ప్రవక్త ఉండాల్సిన క్వాలిటీస్ వేరు. చూడండి, దైవ ధర్మాన్ని స్థాపించడానికి, దేవుని సందేశం ఇవ్వడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు ఆయన ప్రశాంతంగా దేవుని వైపునకు ప్రజల్ని పిలిచారు, శాంతి బోధనలే చేశారు. అయినప్పటికీ ప్రవక్త వారిపై ఎవరైతే యుద్ధాన్ని ప్రకటించారో వారితో యుద్ధం చేయడానికి ఖురాన్లో మొహమ్మద్ ప్రవక్త వారు శాంతిని ప్రోత్సహించారు అని చెప్తున్నారు మీరు.
కరెక్టా? అంతే కదా. రైట్. మిమ్మల్ని ఒక విషయంలో చాలా అప్రిషియేట్ చేయాలి సార్. ఒక విషయంలో చాలా మొన్న జరిగేటువంటి విగ్రహ ధ్వంసం చేశారు ముత్యాలమ్మ టెంపుల్లో. ఒక ముస్లిం సోదరుడు విగ్రహాలను ధ్వంసం చేసిన వెంటనే మీరు నెక్స్ట్ డే చేసిన వీడియో ఏంటంటే ఆయనని చట్టరీతంగా శిక్షించాలి అని చెప్పేసి బహిరంగంగా మీరు చాలా బాగా చెప్పారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే మతం అంతా ఒకటే, మిగతా వాళ్ళు సోదరులంతా కూడా మనం ఐక్యంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మనం కలిసి ఉండకుండా చేసి ఈ రకమైన చర్యలు చేసే వాళ్ళని ఖచ్చితంగా చర్యలు చేయాలి. అవసరమైతే ఏ రకమైన శిక్షకైనా సరే ఆయనకి విధించాలి చట్టపరంగా అని చెప్పారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. అసలు నిజంగా ఎందుకు అంత సపోర్ట్ చేయాలనిపించింది మీకు? ఖురాన్లో ఉంది కదండి. ఖురాన్ మీ దగ్గర మీరు గూగుల్లో చూస్తున్నారు కదా, 6వ అధ్యాయం 108లో వలా తస్సబ్బుల్లదీన యదూన మిన్ దూనిల్లా, ఓ ముస్లిములారా ముస్లిమేతరులు ఆరాధించే విగ్రహాలను మీరు దూషించకండి. ఖురాన్ కండిషన్ పెట్టింది. ఇప్పుడు ధర్మంలో ఎలాంటి బలత్కారం లేదు. దేవుడు అనుకుంటే అందరూ విశ్వాసులు అయిపోయేవారు, మీరు వారిని బలవంత పెట్టకండి అని ఖురాన్లో ఉంది. ఇతర దేవి దేవతల్ని దూషించకండి అంటే ఉన్నప్పుడు ఖురాన్లో స్పష్టంగా ఇతర దేవి దేవతల యొక్క విగ్రహాలను కూల్చరాదు అని రాసుంది అంటున్నారు. అవును, ఖచ్చితంగా ఉంది. మక్కలో మహమ్మద్ ప్రవక్త 360 విగ్రహాలను ధ్వంసం చేశాడు అని ఉంది. స్వయంగా మీ ప్రవక్తే అలా ధ్వంసం చేస్తున్నప్పుడు, ఆయనే ప్రలోభ పెట్టినప్పుడు మీలాంటి వాళ్ళు విగ్రహాలను తెగ్గొట్టేసి ఈ ధర్మాలను అన్నిటినీ పెద్ద కష్టం నష్టం అన్ని విద్వాంసాలు సృష్టించి మళ్ళీ మీరే నీతి వాక్యాలు బోధిస్తున్నారు. దీన్ని ఏ రకంగా ఖండిస్తారు? మొహమ్మద్ ప్రవక్త వారు కాబతుల్లాలో ఏవైతే విగ్రహాలు తీసేశారో అవి ముందు విగ్రహాలు లేవు. ఎందుకు? అది ఏకదైవ ఆరాధనతో కూడుకున్నటువంటి కాబతుల్లా. ఆ కాబతుల్లాలో విగ్రహాలు మొహమ్మద్ ప్రవక్త వారి కంటే కేవలము ఒక 200 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి పెట్టారు అనమాట. ఆ విగ్రహాలు 360 విగ్రహాలు మొట్టమొదటిగా అది ఏకదైవ ఆరాధన. అబ్రహాం వినండి, ఈ టైంలో కాబాలో 366 విగ్రహాలు 60 అనుకున్నాం. ఏక విగ్రహ ఆరాధన జరగాలి, ఏకదైవ ఆరాధన జరగాలి. అక్కడనే వేరే వాళ్ళు ఎవరున్నా సరే మీ గ్రంథానికి అనుసంధానంగా ఉంటే అక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చి అక్కడ ఆరాధన చేసుకుంటారు. అంతేగాని విగ్రహాలను ధ్వంసం చేయరు. ఇప్పుడు ధ్వంసం చేసిన 360 విగ్రహాలు ఏ దేవుడికి సంబంధించినవి? మొహమ్మద్ ప్రవక్త వారు ఆ విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేశారు? చూడండి, ఇప్పుడు మొన్న ముత్యాలమ్మ టెంపుల్లో ఈయన ధ్వంసం చేస్తే మీరెందుకు అంత పాజిటివ్గా రెస్పాండ్? అవునండి, ఇప్పుడు ఖురాన్ ఎవరిపై అవతరించింది? మొహమ్మద్ ప్రవక్త వారిపై అవతరించింది. మళ్ళీ ఖురాన్లోనే ఉంది కదా దూషించకూడదని. కాబట్టి ఈ విషయం ఏంటి, ఈ విషయం ఏంటో నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఆల్రెడీ అక్కడ ఏకదైవ ఆరాధన చేసేటటువంటి కాబతుల్లాలో బయట నుండి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మళ్ళీ బయటికి పంపించేశారు వాటిని ప్రవక్త వారు. తప్ప ప్రవక్త వారు ధర్మాన్ని స్థాపించిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఆయన మదీనా వెళ్ళిపోయి పూర్తిగా ఒక ఇస్లామిక్ వాతావరణం ఏర్పడిన తర్వాత అక్కడ యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, వారి ఆరాధనలు వాళ్ళు చేసేసుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళని ఏంటంటే వారిని ఎక్కడ కూడా వాళ్ళ ధర్మాన్ని కించపరచడం కానీ లేదా వారి విగ్రహాన్ని కూలగొట్టడం కానీ ఇవేవి కూడా జరగలేదు. కాబట్టి ప్రవక్త వారు 360 విగ్రహాలను ఎందుకు తీసేశారంటే అవి లేనటువంటి విగ్రహాన్ని చేర్చారు కాబట్టి మళ్ళీ అక్కడ నుండి బయటికి తీసేశారు. ఎందుకు అంటే ఇస్లాం ధర్మం చెప్పే విషయం, వేదాలు చెప్పే విషయం ఏంటంటే ఏకదైవ ఆరాధన నతస్య ప్రతిమాస్తి. ఆ దైవాన్ని పోలిన ప్రతిమ ప్రతిరూపాలు ఏవీ లేవు. అవ్యక్తం, కంటికి కనిపించడు. ఆయన అవినాశి, వినాశనము లేనివాడు. ఏకదైవ ఆరాధన అంటే మీ దృష్టిలో ఏంటి? ఏకదైవ ఒక సృష్టికర్తను దేవుని ఆరాధించడం. అంటే అక్కడ ఒకటే విగ్రహం ఉండాలన్న అర్థమా? లేదు, విగ్రహం ఒకటి పెట్టినా 100 పెట్టినా విగ్రహమే అవుతుంది. అది 300. మరి ఇప్పుడు కాబాలో ఉంది ఏంటి మరి? అప్పుడు నేను అదే చెప్తున్నాను కదండి, అదొక హిస్టరీ. అది 360 విగ్రహాలు లేనటువంటి దాంట్లో కాబతులాలో ముందు పెట్టారు, అందులో లేవు, ముందు తీసుకొచ్చి పెట్టారు, అక్కడ నుండి ఇక్కడ నుండి పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ తీసేశారు.